ఒక పెద్ద గ్రామంలో లక్ష్మీనారాయణ అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయన భార్య కమలమ్మ చాలా గర్వం ఎక్కువ మరియు సంప్రదాయాలకు కట్టుబడి ఉండే మహిళ. వారికి ఒకే ఒక్క కుమారుడు. అతని పేరు అర్జున్. అర్జున్ చాలా మంచివాడు. అతడు పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అర్జున్ అక్కడే పనిచేస్తున్న సీత అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. సీత అందమైనమ్మాయి, చదువులో చురుకైనమ్మాయి, కాని తాను పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. మన గురించి ఇంట్లో మాట్లాడుతా అన్నావుగా అర్జీ. చెప్తా సీత, రేపే మా ఊరు వెళ్తా. మరుసటి రోజు అర్జున్ వాళ్ల ఊరికి బయలుదేరారు. ఏంట్రబ్బాయి, ఇదేనా రావడం? అవును బాబాయ్. అర్జున్ ఇంటికి వెళ్లాడు. హాల్లో తన అమ్మా నాన్న కూర్చుని ఉన్నారు. ఏంటి నాన్నా, చెప్పపెట్టకుండా వచ్చావు? అది అమ్మా నాన్న, మీకొక విషయం చెప్పాలి. నేను మా ఆఫీస్లో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. తన పేరు సీత. చాలా మంచి అమ్మాయి నాన్నా. మంచిదో కాదో తరువాత సంగతి. వాళ్ల ఆస్తి ఎంతుంటది? తను పేద కుటుంబం అమ్మాయి, కాని చాలా మంచి అమ్మాయమ్మా. మన స్థాయేమిటో తెలుసా? ఆ పేద అమ్మాయి మన ఇంటికి సరిపోదు. కాని అర్జున్ తన నిర్ణయంలో దృఢంగా నిలబడ్డాడు. చివరికి ఇష్టం లేకపోయినా కమలమ్మ పెళ్లి కోపుకుంది. పెళ్లి తర్వాత సీత కొత్త ఇంటికి వచ్చింది. పెద్ద ఇల్లు, చాలా సేవకులు, ఆడంబర జీవితం. కాని కమలమ్మ మాత్రం ప్రతీ చిన్న విషయంలో సీతను తక్కువ చేసి మాట్లాడేది. నీ ఇంట్లో ఇలా పని మనుషులున్నారా? నీ ఇల్లు కనీసం మా కిచెనంతైనా ఉంటదా? అని రోజూ మాటలతో బాధపెట్టేది. సీత మాత్రం ఎప్పుడూ గౌరవంతో, సహనంతో ఉండేది. ఒకరోజు కమలమ్మకు అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చి కింద పడిపోయింది. ఆ సమయంలో సీత తడబడకుండా వెంటనే కమలమ్మను ఆసుపత్రికి తీసుకెళ్ళింది. రాత్రంతా ఆమె పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంది. డాక్టర్ వచ్చి ఇలా అన్నాడు కమలమ్మతో, సమయానికి తీసుకురాకపోతే పెద్ద ప్రమాదం జరిగేది. అది విన్న కమలమ్మ మౌనంగా సీతను చూసింది. నిన్ను నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నీ మంచితనం నా గర్వాన్ని కరిగించింది. ఈ ఇంటి గౌరవం నువ్వే. కమలమ్మ మాటలు విని అందరూ సంతోషించారు. మనిషి విలువ డబ్బుతో కాదు, మంచితనంతో కొలవాలి.